గత వీడియోలో అమ్మవారి గమనం గురించి, అమ్మవారి ఆభరణాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఎవరైనా ఆ వీడియోని చూడకున్నట్లయితే ఆ వీడియో లింక్ని ఐబార్లోనూ మరియు డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను. తప్పకుండా చూడండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ లలితా సహస్రనామంలోని 52వ నామమైన శివకామేశ్వరాంకస్థ అంటే ఏమిటో చూద్దాం. అమ్మవారి పట్టాభిషేకం జరిగినప్పుడు అమ్మవారు కామేశ్వరుడి వామాంకం మీద ఆసీనురాలయ్యింది. కామము అంటే కోరిక, కాముడు అంటే కోరిక కలవాడు. మన్మధుడికి కాముడు అనే పేరు కూడా ఉంది. కమనీయమైన రూపం అంటే మనోహరమైన రూపం కలవాడు కాముడు. కమనీయాత్వాత్ కామః. కామము అంటే తెలివి, ప్రజ్ఞానము అని కూడా అర్థాలు కలవు. ప్రజ్ఞానాన్నే శివుడు అని కూడా అంటారు. ప్రజ్ఞానాన్నే కొందరు వశము అని, స్వాధీనము అని కూడా పిలుస్తారు. ఇవన్నీ శంకరుని పేర్లే. శివుడు త్రిగుణాతీతుడు. సృష్టి చెయ్యాలన్న కోరిక కలిగినప్పుడు శివుడు ఈశ్వరుడయ్యాడు. సృష్టి చెయ్యాలనే ఈశ్వరుడి సంకల్పశక్తే కామము. సృష్టి చేసే సంకల్పంతో ఉన్నాడు కనుక ఈశ్వరుడు కామేశ్వరుడయ్యాడు. కామేశ్వరుడి సృష్టి చెయ్యాలన్న కోరికలోనే ఇచ్ఛ, జ్ఞాన మరియు క్రియాశక్తులు ఉంటాయి. అటువంటి శివకామేశ్వరుడి వామాంకమున అమ్మవారు ఆసీనురాలయ్యింది. సృష్టి చెయ్యాలనుకునే కామేశ్వరుడి యొక్క సంకల్పశక్తే శ్రీ లలితాంబిక అని ఈ నామం చెప్తోంది. ఈ సంకల్పశక్తినే ఆదిశక్తి అని, కామేశ్వరి అని కూడా పిలుస్తారు. పంచదశి మంత్రం యొక్క 2వ భాగమైన కామరాజ కూటమిలో కూడా కామశబ్దం దాగి ఉంది. శ్రీ లలితా సహస్రనామంలోని 53వ నామమైన శివ అంటే ఏమిటో చూద్దాం. చితగ్నికుండం నుండి ఉద్భవించిన అమ్మవారి పేరే శివ. శివశక్తులకు భేదం లేదు. శివుడికి ఉండే లక్షణాలన్నీ అమ్మవారిలోనూ ఉన్నాయి కాబట్టే అమ్మవారు శివ అని పిలువబడుతున్నారు. లింగపురాణం యథా శివస్తథా దేవి, యథా దేవి తథా శివః అని చెప్తోంది. అంటే శివుడు ఎలా ఉంటే అమ్మవారు అలానే ఉంటారుట, అమ్మవారు ఎలా ఉంటే శివుడు కూడా అలానే ఉంటాడుట. శక్తి లేకుండా శివుడు లేడు, శివుడు లేకుండా శక్తి లేదు. కాబట్టి శక్తికి శివుడికి భేదం లేదు. ఒకే పరబ్రహ్మాన్ని కొందరు శివ అంటే మరికొందరు శక్తి అని భావిస్తారు. శ్రీచక్రంలోని త్రికోణం శక్తి అయితే అందులోని బిందువు శివుడు. శివః అంటే శివుడు, శివ అంటే అమ్మవారు. శివ అంటే మంగళస్వరూపుడు, శివ అంటే మంగళస్వరూపిణి. శ్రీ లలితా సహస్రనామంలోని 54వ నామమైన స్వాధీన వల్లభ అంటే ఏమిటో చూద్దాము. తనకు అధీనుడైన శివ కామేశ్వరుణ్ణి భర్తగా పొందింది శ్రీ లలితాంబిక అని ఈ నామం చెప్తోంది. శివుడు ఆత్మశక్తి అధీనంలో ఉంటాడు. లోకాలలోని అజ్ఞానులకు భుక్తి, ముక్తి కలిగించడానికి శివుడు ఆదిశక్తితో కలిసి ఉంటాడుట. శివుడికి ఆదిశక్తికి భేదం లేదు కనుక తన వల్లభుడి స్వాధీనంలో ఉన్న శక్తే అమ్మవారు అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ప్రకాశం నుండే విమర్శాకాంతి ఉద్భవించి లోకాలన్నిటిపైన ప్రసరిస్తుంది. అయితే ఆ విమర్శాశక్తి ప్రకాశం నుండి విడిగా ఉండదు కదా. మనం 16వ భాగంలో చెప్పుకున్నాం కదా, అమ్మవారిని కామేశ్వరుడిని వివాహం చేసుకోమన్న దేవతలతో తన మార్గంలో తాను ఉంటానని, తనకి కాబోయే భర్త తనని అనుసరించాలని శ్రీ లలితాంబిక చెప్పిందని చెప్పుకున్నాం. కామేశ్వరుడు అందుకు ఒప్పుకున్న తర్వాతే వారి వివాహం జరిగింది. శక్తి లేకపోతే శివుడు ఏమీ చెయ్యలేడు. ఇదే విషయాన్ని శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో ఇలా చెప్తారు. ఓ భగవతి, నీతో కలిస్తేనే జగత్తును నిర్మించడానికి శివుడు సమర్థుడవుతాడు, లేకపోతే అనర్హుడు, కనీసం కదలడానికి కూడా నేర్పు ఉండదు అని అంటారు. వచ్చే భాగంలో
శ్రీమన్నగర విశేషాలు చెప్పుకుందాం. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.